జయ విశ్వేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరా. శూలిక పర్దితి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరా. శూలిక పర్దితి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ జయ మృత్యుంజయ. భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతకా. వేడకి వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివా. భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతకా. వేడకి వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివా. జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా. జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా. ఋషి జనగణ ఘన మానస మందిర త్రిభువన పాలక. లోక వినాశక విషముని గ్రోలిన కరుణా సాగరా. ఋషి జనగణ ఘన మానస మందిర త్రిభువన పాలక. లోక వినాశక విషముని గ్రోలిన కరుణా సాగరా. కరుణా సాగరా. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా. సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకరా జయ విశ్వేశ్వర. జయ జయ శంకరా జయ విశ్వేశ్వర. శశిధరా హరా. జ్యోతిషం ఎలా నేర్చుకోవాలి, రుద్రాక్షలు ఎలా ధారణ చేసుకోవాలి, అలాగే మనం పెట్టుకునే రత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ రత్నాల వల్ల కలిగే సుఫలితాలేంటి, రత్నాల వల్ల మనకి ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అనే సందేహాలకి దాని సమాధానమే మా ఈ గ్రహవాణి కలుగుతాయి. ప్రతి బుధవారం ఉదయం 10:30 మీ భక్తి టీవీలో. 2 అక్షరాలు ఈ ప్రకృతిలో ప్రతి పదంలోనూ దాగుంది, ప్రతి పదార్థంలోనూ దాగుంది. అరుణాం కరుణాతరంగితాక్షి. దేవుడిస్తే మనశ్శాంతి కాదది, మనస్సు నీది, శాంతి దాని దగ్గరే ఉండాలి. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపా. ఆ అమ్మ యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క ప్రణాళికని కనుక గుర్తిస్తే వాడి విన్యాసాలన్నీ తగ్గిపోయి వాడు సన్యాసి అయిపోతాడు. భక్తి అంటే అర్థం ఏంటంటే తన్ను తాను సమర్పించుకోవడమే భక్తి అంటే. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారిచే అపూర్వ ప్రవచనామృతం శ్రీ లలిత రహస్య సహస్రనామ వైభవం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8:30 మీ భక్తి టీవీలో. నమస్కారం.
గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా ఎంతో మందికి జ్యోతిష సలహాలు, సూచనలు అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి, ప్రముఖ జ్యోతిషులు జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జాతక సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలనుకున్నా, లేదంటే వారు నిర్వహించే జ్యోతిషము, వాస్తు, ముహూర్తము, మేళాపాకం, సంఖ్యాశాస్త్ర తరగతిలో పంచుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి అనుకున్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే మన భారతీయ సంస్కృతిలో హైందవ సాంప్రదాయంలో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వారు ఆచరించవలసిన వ్రతాలు, నోములు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి మహాపర్వదిన సందర్భంగా వారి ఆధ్వర్యంలో లక్షవత్తుల నోము నిర్వహిస్తున్నారు. నవంబర్ 16 మరియు 17 తేదీలో స్థలం ఎక్కడ, మరి ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వివరాలన్నీ ఈ రోజు కార్యక్రమంలో తెలియజేస్తారు. మరిన్ని వివరాలు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతున్నాయి. మరి ఈ నోములో పాలు పంచుకోవాలి, ఈ వ్రతంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రతి వారం కూడా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు జ్యోతిష ప్రకారంగా. మరి హైందవ సాంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వారు ఆచరించాలి అని పురాణాలు ఎన్నో నోములు, వ్రతాలు తెలియజేస్తున్నాయి కదా. మరి ఆ వ్రతాలు, నోముల గురించి చెప్పండి. ముందుగా మనం నోము, వ్రతము ఈ రెండిటికి వ్యత్యాసానికి కనుక మనం తెలుసుకుంటే, నోము ఏంటి, వ్రతం ఏంటి. వ్రతము అంటే కనుక మొత్తం విధి విధానంగా, శాస్త్రోక్తంగా, మొత్తం శాస్త్ర ప్రకారంగా కల్పం ఉంటుంది వ్రతానికి. అంటే ఈ వ్రతము, ఈ విధానము ఇలానే చెయ్యాలి, దీన్ని దాటి చెయ్యకూడదు అని చెప్పి. దీంట్లో దేవతల ఆహ్వానం, షోడశోపచార పూజలు, వారికి మళ్ళీ హోమాలు, తర్పణాలు ఇవన్నీ దాంట్లో ఉంటాయి. నోముకి అవన్నీ ఉండవు. నోము అనేది ఒక ఊరికి, ఒక ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆ నోము ఉంటుంది. ఇప్పుడు అట్ల తద్ది నోము అంటున్నాం మనం. రేపు వస్తుంది మనకి 21వ తారీఖు. అలాగే వివిధ ప్రాంతాలకు పసుపు కుంకుమ నోము అని చెప్పి, లేకపోతే అట్ల నోము అని చెప్పి, లేదంటే ఏదో పసుబర్రెల నోము, లేకపోతే ఏదైనా పండు ఫలము నోము, ఇట్లా రకరకాలుగా మనకి నోములు ఉంటాయి. నోములు ఆయా ప్రాంతాన్ని బట్టి, ఆయా వర్గాన్ని బట్టి, ఆయా కులాచారం ప్రకారంగా, వంశాచారం ప్రకారంగా నోచుకునేవి ఈ నోములు. ఎందుకంటే నోము అనేది 10 మందికి కొత్తగా వివాహమైన వచ్చిన వాళ్ళు 10 మందికి పరిచయం కావాలని చెప్పి ఆ యొక్క వంశ పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా నోములు జరుగుతాయి. ఈ వ్రతం అనేటప్పటికీ తప్పనిసరిగా దీనికి ఒక ఋషిప్రోక్తమైంది వ్రతం. కాబట్టి ఈ వ్రత విధానాలు స్త్రీలకి ప్రత్యేకంగా కొన్ని చెప్పడం జరిగింది. ప్రతి స్త్రీ ఆచరించేందుకు కొన్ని ప్రత్యేకమైన విధానాలు, వ్రతాలు చెప్పారు. దాంట్లో ముఖ్యమైనది ఈ లక్షవర్తి వ్రతము లేక నోము. ఎందుకు ఈ వ్రతము, నోము రెండు వాడుతున్నాం ఇక్కడంటే, ఇక్కడ శాస్త్రోక్తంగా చేసే పనులు కొన్ని ఉంటాయి, ఆచారయుక్తంగా చేసే పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇలా ఈ లక్షవర్తి అంటే, వర్తి అంటే కనుక ఇక్కడ ఒత్తులు, మనం ప్రతితో ఉడికిన వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఒత్తుల్ని 1,00,000 ఒత్తులు చేసుకుని చేసే విధానాన్ని లక్షవర్తి వ్రతము అంటాం అన్నమాట. ప్రతి స్త్రీ, హైందవ స్త్రీ ఎవరైతే ఉన్నారో ప్రతి స్త్రీ ఆచరించవలసిన ముఖ్యమైన వ్రతం, వాళ్ళ జీవితకాలంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక ఈ లక్షవర్తి వ్రతం. ఓకేనండి, మొదటి కాల్ తీసుకుందామండి. చెప్పండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి. మా పాప గురించి అడగాలండి. చెప్పండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 6 చెప్పండి. 6 5 5 5 1990 అండి. 91. పుట్టిన సమయం చెప్పండి. 97 అండి. 97. పుట్టిన సమయం చెప్పండి. మంగళవారం చెప్పండి. టీవీ చూడండి. సాయంత్రం 4:10 అండి. సాయంత్రం 4:10. సమస్య ఏంటో చెప్పండి. సమస్య, పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ఏం చదివితే బాగుంటుందో తప్పకుండా తెలుసుకోవచ్చు. వేమూరి సూర్యనారాయణ శర్మ గారు చెప్తారు, కనుక్కుందామని. చెప్తారండి, వారు చెప్తారు, వినండి. అమ్మ, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం భరణి నక్షత్రం వచ్చింది. చతుర్థాధిపతి అయిన గురువు కొంచెం నీచలో ఉండటం జరిగింది. మీరు అడిగిన ప్రశ్న ఏ చదువు చదివితే బాగుంటుందంటే ఎంపీసీయా, బైపీసీయా అని చెప్పేసి ఇంటర్ చదువుతుందన్నారు. కాబట్టి ఏ కోర్సులో ఉందో మీరు గమనించుకోండి. అయితే ఈ అమ్మాయి కొంచెం కష్టపడితే కానీ విద్య అనేది అంత తొందరగా కాదు, టెక్నికల్ విద్య ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉన్నది. అమ్మాయి యొక్క ఇష్టతని బట్టి విద్య నిర్ణయించండి. అంతే తప్పితే జాతకాన్ని మనం అనుసరించాలి, జాతక ప్రకారంగా ఫలానా విద్య వచ్చేది ఉంది అంటే ఆ విద్య కనుక ఆ పిల్లవకి కానీ పిల్లవాడికి కానీ అభిమానంగా ఉంటే మాత్రమే అనుసరించాలి. అదొకటి. పైగా ఇంకోటి, మీరు అడిగిన ప్రశ్న ఏ విద్య అయితే బాగుంటుందని చెప్పి, ఇది ఇలా లైవ్లో చెప్పేందుకు అంతగా సాధ్యం కాదు. అది
కాబట్టి స్వయంగా సంప్రదించే ఏ ఎస్ట్రాలజీ అయినా స్వయంగా సంప్రదించే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో ఉంటే కనుక తప్పనిసరిగా కార్యాలయానికి రండి. ఎందుకంటే దీనిపై ఒకసారి ఆ విద్యార్థితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఏ విద్య ఎటు సైడ్ వెళ్ళాలి అనేది నిర్ణయించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కటి భవిష్యత్తు ఉంది అమ్మాయికి. ప్రస్తుతం రవి మార్గదర్శనం నడుస్తుంది. దాని తర్వాత చంద్ర కుజ దశలు రెండు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వీలైతే స్వయంగా సంప్రదించండి. చక్కని దిశ చూపించేందుకు ఈ అమ్మాయికి అవకాశం ఉంది. ఓకే అండి. మరి మీరు స్త్రీలు ఆచరించవలసిన నోములు వ్రతం అన్నప్పుడు లక్షవర్తి నోము వ్రతం అని చెప్పి వివరణ ఇచ్చారు కదా, మీరు చెప్పిన ఈ నోము వ్రతం మరి అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నదంటారా? వివరాలు చెప్తారా? పూర్వపు రోజుల్లో ఈ లక్షవర్తి నోము చేసుకోవాలి అని చెప్పి ఈ స్త్రీలు అంటే ఎప్పుడు చేసుకోవాలి అనేది ముఖ్యంగా ఇప్పుడు స్త్రీ అనే ఆవిడ ఎప్పుడు చేసుకోవాలి అనేది మోనోపాస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రతి స్త్రీ అంటే పూర్వం మనకి ఏదో అంటు ముట్టు ఇట్లాంటివన్నీ ఉండేవి. కానీ స్త్రీలు ఇట్లా లోపలికి రాకూడదు, వంటిలు దాటి రాకూడదు, దూరంగానే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఇట్లా విధి విధానాలు ఏవో కొంచెం ఆచారాలు అట్లా ఉండేవి. కాబట్టి ఆ ఆచారాల ప్రకారంగా కొన్ని అనుకోకుండా చేసే తప్పులు ఏవైతే చేస్తూ ఉంటారో స్త్రీలు ఆ యొక్క ఎఫెక్ట్ కుటుంబం మీద వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కాబట్టి వీళ్ళకి సంబంధించినంత వరకు ఈ లక్షవర్తి నోము చేసుకోవాలనే ఉద్దేశంలో మోనోపాస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రతి స్త్రీ పత్తి తీసుకుని చక్కగా ఒడుక్కుంటూ 3 పోగుల 5 పోగుల 2 పోగుల అని చెప్పి ఈ లక్ష ఒత్తులు వాళ్ళు స్వయంగా తయారు చేసుకునేవారు. తయారు చేసుకున్న తర్వాత ఇదంతా తయారు చేసుకునే వారికి ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎంతో పట్టేది. పట్టిన తర్వాత దాని తర్వాత బంధువులందరినీ పిలుచుకోవడం, ఒక 15 మంది ఋత్వికులను పిలవటం, లక్ష్మీనారాయణ కళ్యాణం, లక్ష్మీనారాయణ ఆహ్వానం. అలాగే ముఖ్యంగా దీంట్లో లక్షవర్తి నోముకి మనకి 108 మృత్తికా స్నానాలు ఉంటాయి. ఆ మృత్తికా స్నానాలు ఇట్లా రకరకాలుగా చెప్పారు. కాబట్టి ఇట్లా విధి విధానాలన్నీ ఆచరించుకుని చేసేటప్పటికి కొంచెం వ్యయము, ప్రయాస అంటే అంగబలము అర్ధబలము అంటాం. కాబట్టి ఇవన్నీ కావాలి. కాబట్టి ఒక స్త్రీకి సుమారుగా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిడ్డలు చేతికి వస్తారు. కాబట్టి వారు అమ్మ నీ చేతి ఈ వ్రతం చేయిస్తాం మేము అని చెప్తే కనుక అప్పుడు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అది వచ్చిన తర్వాత ఎవరిదారు వాళ్ళు అయిపోయారు. కాబట్టి అందరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఉంది. కాబట్టి ఈ స్టార్ ఎస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ మరియు ఈ గ్రహవాణి జ్యోతిష్యాలయం మేము వీరన్నింటినీ కలిపి ఆ వ్యయం ప్రయాస రెండు తగ్గించి మామూలుగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి కనుక ఇంట్లో చేసుకుంటే మనకి కాస్ట్ 1 రూపీ అవుతుంటే కనుక ఆ కాస్ట్ కట్టింగ్ ఎఫెక్ట్స్ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి దీని ఒక 60% కాస్ట్ కట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించాం అనమాట. కట్ చేసి ఆ 60-70% కాస్ట్ వరకు కట్ చేసేసుకుని వారికి రూపాయి అయ్యే ఎక్స్పెండిచర్ని ఒక 20% లేక 20-25%లో చేద్దామని చెప్పి ఉద్దేశంలో దీనికి ఆ సామాన్ల వివరాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించినంత వరకు ప్రతి పూజకు అవసరమైనవన్నీ సంస్థ చేకూర్చి కేవలం వారు వచ్చి ఆ వ్రత విధానం చేసుకునే విధంగా ఏర్పాటు చేయటం అయింది. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. చెప్పండి. నమస్కారం, మీ పేరు? నా పేరు వెంకటరత్న అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/1/1992 అండి. మా అబ్బాయిది. సమయం చెప్పండి. సాయంత్రం 4:40 అండి. సమస్య ఏంటో చెప్పండి. సమస్య మా అబ్బాయి బీటెక్ అయిపోయిందండి, జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే తప్పకుండా తెలుసుకోవచ్చు. వేమూరి సూర్యనారాయణ శర్మ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మ, ఉత్తరా నక్షత్రం వచ్చింది. ప్రస్తుతం అష్టమంలో శని రవులు ఉండటం జరిగింది. ప్రభుత్వ పరంగా వచ్చే జాబుల గురించి కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది అబ్బాయికి. అయితే మీరు అడిగిన ప్రశ్న ప్రకారం రాహు మహర్దశ స్టార్ట్ అయిన తర్వాత అంటే సుమారుగా 2014 ఫిబ్రవరి తర్వాత ఈ యొక్క జాబ్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఒక గోమేధికము దాని తర్వాత రూబీ ధారణ చేయించండి ఈ అబ్బాయి చేత. తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. దాంతో పాటుగా ఆదిత్య హృదయం పారాయణ చేయమనండి. అలాగే అరుణ పారాయణం చేసుకుంటే కనుక తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయమ్మా. ఓకే అండి, వేమూరి సూర్యనారాయణ శర్మ గారు చెప్పింది విన్నారు కదా. ప్రతి హిందూ స్త్రీ కూడా జీవితకాలంలో తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతము నోము ఈ లక్షవర్తి నోము వ్రతము. మరి ఈ వ్రతాన్ని కార్తీక పౌర్ణమి మహాదినం సందర్భంగా 16-17 తేదీలు అంటే నవంబర్ 16-17 తేదీలో ధర్మపురిలో నిర్వహిస్తున్నారు. మరి వేమూరి సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి. ఈ వ్రతం నోములో పాల్పంచిన అవకాశం సొంతం చేసుకోవాలనుకుంటే ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. స్క్రీన్ మీద కూడా మరిన్ని వివరాలు డిస్ప్లే అవుతున్నాయి. మరిన్ని వివరాలకు నేరుగా సంప్రదించవచ్చు, వ్యక్తిగత ఫోన్ నంబర్స్ కి కూడా సంప్రదించవచ్చు. అలాగే వారి ఆధ్వర్యంలో జరిగే జ్యోతిషము, వాస్తు, ముహూర్తం, మేళాపాకం తరగతిలో పాల్పంచుకోవాలనుకున్నా సరే వ్యక్తిగత ఫోన్ నంబర్స్ కి కాల్ చేయండి. అలాగే జాతక పరిశీలన కోసం కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే వ్యక్తిగత ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. ఈ లక్షవర్తి నోము వ్రతం గొప్పతనాన్ని వివరంగా తెలియజేశారు. పూర్వపు రోజులు ఎలా నిర్వహించారో వివరంగా చెప్పారు కదా. మీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కదా, వివరాలు కూడా చెప్పండి.
ఇప్పుడు రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇది కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి ఈ 2 రోజుల్లో మాత్రమే చేసుకోవాలని చెప్పి వ్రత కల్పన చెప్తోంది. ఎందుకయ్యా 2 రోజుల్లోనే చేసుకోవాలి కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి అంటే కనుక చంద్రుడు తన షోడశ కళలతో మొత్తం పరిపూర్ణంగా కనిపించే బింబము కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి. ఈ రెండిట్లలో మళ్ళీ మనం కనుక ఆలోచన చేస్తే ఈ రెండిట్లలో ఏది బెస్ట్? ఈ 2 బెస్ట్. ఈ రెండిట్లలో ఏది బెస్ట్, ఇంకా బెస్ట్ అంటే కనుక కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమికి షోడశ కళలతో కృత్తికా నక్షత్రంలో ఈ యొక్క చంద్రుడు భాసిల్లుతూ ఉంటాడు కృత్తికా రోహిణి మధ్యలో. అందుకనే కార్తీక మాసం అని పేరు వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క చంద్రుడు షోడశ కళలతో ఉంటాడు కాబట్టి పరిపూర్ణంగా బింబం ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది ఆ రోజున మనకి పౌర్ణమి రోజున. కాబట్టి ఆ రోజున ఈ లక్షవర్తి వ్రతం చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి పూజా విధానంగా మనం ఆ ముందు రోజు అంటే 16వ తారీఖు నుంచి మనం ఈ పూజా విధానం స్టార్ట్ అవుతుంది ఉదయం 7 గంటల నుంచి. దీనికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ముందర నేమ్స్ అవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వారి పేరు గోత్రనామాలు అవన్నీ చేసుకున్న తర్వాత ఇది ధర్మపురి క్షేత్రం అని చెప్పి మనకు అందరికీ తెలుసు, కరీంనగర్లో ఉంది ఇది యోగ నరసింహ క్షేత్రము. అలాగే అక్కడ నరసింహ క్షేత్రంలో మరో విశేషమైన అంశం ఏంటంటే అక్కడ యముడికి దేవాలయం ఉండటం జరిగింది. ధర్మపురి దర్శనము యమపురికి ద్వారం మూసుకుపోతుందని చెప్పి అక్కడ మనకి నానుడి. కాబట్టి ధర్మపురి ఒకసారి కనుక దర్శనం చేసుకుంటే ఆ నరక బాధ మనకి ఉండదు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి పుణ్యక్షేత్రంలో చేయడం జరుగుతుంది. ఎందుకు ఆ క్షేత్రాన్ని ఎంచుకోవడం జరిగింది అంటే కూడా మనకి దక్షిణ వాహినిగా గోదావరి నది మనకి అక్కడ నడుస్తోంది. ఇది ఈ వ్రతం తప్పనిసరిగా ఒక నదీ తీర ప్రాంతంలో కానీ సముద్ర తీర ప్రాంతంలో కానీ చేయాలి, అంతేగాని ఎక్కడ మన సిటీలో ఎక్కడ చేయడానికి వీలు కాదు. ఆ విధంగా ఈ ధర్మపురి క్షేత్రంలో 16, 17 మనం చేసుకోవడం జరుగుతోంది. 16వ తారీఖు నుంచి ఈ పూజా విధానం మొదలవుతుంది. 15వ తారీఖు సాయంత్రం కల్లా ధర్మపురి కనుక చేరుకుంటే అందరూ దాని ప్రకారంగా 16వ తారీఖు ఉదయం నుంచి సుమంగళి స్నానాలు ఉంటాయి. అలాగే సుమంగళి స్నానాల్లో 108 సార్లు ఆ యొక్క మృత్తిక రాసుకుని, అంటే నదీ తీర ప్రాంతంలో దొరికే మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టితో స్నానం చేయాలి. దీనికి ఒక విధి విధానం తప్పనిసరిగా చెప్పారు. కాబట్టి పూజా విధానంలో కూడా చేసేటప్పుడు ఎందుకు మనం ఇది చేస్తున్నాం ఇది అనేది కూడా మనం అక్కడ చెప్పడం జరుగుతుంది ప్రతి వాళ్ళకి. కాబట్టి సుమంగళి స్నానాలు ఉంటాయి. అలాగే దాంతోపాటు సుమంగళి స్నానాలు అంటే పసుపు రాసుకుని చేస్తారు. ఆ అధికారం కనుక లేకపోతే మృతిక రాసుకుంటారు. పసుపు మృతిక 2 రాసుకోవచ్చు సుమంగళిలు. ఇట్లా వివిధ రకాలుగా మనం అక్కడ ఆచారాలు వ్యవహారాలు అవన్నీ మనం విధి విధానంగా సశాస్త్రీయంగా ఎక్కడ శాస్త్రానికి కల్పానికి లోటు రాకుండా చేయటం జరుగుతుంది. కాబట్టి దీంతో పాటుగా ఋషి పంచమి నోము చేయటం జరుగుతుంది. అలాగే మన ఆరాధన మంటపం ఇక్కడ 7 రకాల కూరగాయలతో 7 రకాల పళ్ళతో దాన్ని ఆరాధన మంటపం అది చేసుకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, మంటపారాధన, అలా సర్వతోపత్ర మంటపం, లక్షపత్రి, బ్రహ్మ, కాంస్య పాత్రలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ప్రతి ఆచారం చేసుకునే వాళ్ళకి ఒక మంటపం ఉంటుంది 33 కలశాలతో ప్రత్యేకించి. ఈ 33 కలశాలతో ఈ 33 కలశాలు దాంతోపాటు ఒక బ్రహ్మ కలశం, ఈ బ్రహ్మ కలశం ఇవన్నీ పెట్టుకుని సకల దేవతలు ఆవాహన చేసుకుని ఈ విధి విధానంగా జరపబడుతుంది ఈ యొక్క వ్రతము. దీనికి సంబంధించిన సామాన్లు దాదాపుగా ఒక 41 రకాల వస్తువులు మనకు అవసరం వస్తాయి. ఆ వస్తువులన్నీ సంస్థ చేకూరుస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనకు కనబడేవి 1,00,000 ఒత్తులు అంటుంటాం, 1,10,000 ఒత్తులు మనం అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే లెక్కలో ఎవరికైనా తేడా రావచ్చు. కాబట్టి ఇచ్చిన వాడు లోపం జరగవచ్చు. కాబట్టి ఆ యొక్క ద్రవ్య లోపం ఎప్పుడు ఉండకూడదు. మనం చేసే దాంట్లో భావనా లోపం ఉండకూడదు, ద్రవ్య లోపం ఉండకూడదు. కాబట్టి 1,00,000 ఒత్తులు, 1,10,000 ఒత్తులు, దానికి సంబంధించిన ఆవు నూనె, హోమాలు ఇవన్నీ మనం ఇచ్చి ప్రత్యేకమైన పద్ధతిలో తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేయడం జరుగుతోంది. వివరాలు మీకు హైదరాబాద్లో ఉన్నవారు స్వయంగా శనివారం నాడు కనుక వస్తే మా కార్యాలయంలో చిక్కడపల్లిలో మొత్తం మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విధి విధానాలు ఎలా చేస్తున్నాము, ఎంతమంది పురోహితులు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీ యొక్క ఫోన్ నెంబరు, ఆ యొక్క మీ యొక్క పేరు SMS ఇవ్వండి మా ఫోన్ నెంబర్కి. మేము ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఫోన్లో ఇప్పుడు కనుక చేస్తే మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం దాదాపుగా ఒక 15-20 నిమిషాలు పడుతుంది. కాబట్టి నింపాదిగా మధ్యాహ్నం తర్వాత మేము ఫోన్ చేసి మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు ఆసక్తి కనుక ఉంటే మీ పేరు SMS, మీ పేరు ఫోన్ నెంబర్ SMS ఇస్తే కనుక 1,00,000 ఒత్తులు అని చెప్పి తప్పనిసరిగా మీకు దీని గురించి వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి విధి విధానంగా ప్రతి ఒక్క స్త్రీ ఆచరించదగిన వ్రతం ఈ లక్షవర్తి నోము. చెప్పండి. నమస్కారం, మీ పేరు? హలో హలో, నా పేరు హరిణి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. June 1st, 91. June 1st, 1991. సమయం చెప్పండి. 6:20 PM. సమస్య ఏంటో చెప్పండి.
ఆరోగ్యం బాగోలేదు చాలా సంవత్సరాలు నుంచి. ఇప్పుడు పెళ్ళేసి వచ్చింది, ఇంకా చేసుకోకపోతే ఎలా అని భయం. నేను చేసుకునే పరిస్థితుల్లో లేదు. మీరేమాత్రం బాధపడకండి. వేపూరి సూర్యనారాయణ శర్మ గారు వివరాలు చెప్తారు. శ్రద్ధగా వినండి. అమ్మ హరిణి, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది, మకర రాశిలో ఉండటం జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి, దాని తర్వాత విద్య గురించి, ఉద్యోగం గురించి ఇట్లా 3 రకాల ప్రశ్నలు అడగడం జరిగింది. మీ యొక్క జాతక వివరాలన్నీ మీరు కనుక నాకు SMS ఇచ్చినా లేకపోతే ఈమెయిల్ చేసినా తప్పనిసరిగా దీనికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు షష్టంలో బుధుడు, సప్తమంలో రవి, అష్టమంలో గుళిక, కేతు ఇట్లా గ్రహాల స్థితి ఉన్నది. కాబట్టి ద్వితీయ రాహువు కొన్ని అవాంతరాలు, కొన్ని దోషాలు ఈ జాతకంలో ఉండటం జరిగింది. కాబట్టి లైవ్లో దాని గురించి డిస్కస్ చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి వీలైనంత వరకు స్వయంగా సంప్రదించే ప్రయత్నం చేయండి, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మీకు ఏదైనప్పటికీ 2014 జూన్ తర్వాత మంచి కాలం ఉన్నది. దానికి సంబంధించినంత వరకు కొన్ని దోష పరిహారాలు చేసుకుంటే కనుక తప్పనిసరిగా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. వేమూరి గారు, మరి అలాగే మీ ఆధ్వర్యంలో జరగబోయే జ్యోతిష తరగతుల వివరాలు కూడా చెప్పండి. జ్యోతిష తరగతులు మొన్న మనకి కొంచెం గందరగోళాల పరిస్థితులను అయిపోయిన తర్వాత రేపు ఈ రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఇప్పుడు చేసుకుంటున్నాము. నవంబర్ 1 నుంచి తిరిగి మనకి తరగతులు మొదలవుతాయి. ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని చెప్పి కొంతమంది అడగడం జరుగుతోంది. ఎస్ట్రాలజీ, న్యూమరాలజీ 2 కలిపి మాకు కొన్ని రోజుల్లో చెప్పేసేయండి, ఒక 5-6 రోజుల్లో ఫస్ట్ లెవెల్ వరకు అని చెప్పి చెప్తున్నారు. అట్లాంటి వారు ఎవరైనా కనుక ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వచ్చే శనివారం, ఆదివారం దానికి సంబంధించినంత వరకు న్యూమరాలజీ పరంగా 2 క్లాసెస్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. న్యూమరాలజీ పరంగా ఏదైతే సంఖ్యాశాస్త్రం అని అంటున్నామో, సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలు, వాటి యొక్క ఉపయోగాలు, సంఖ్యలు ఏం చేస్తాయి, ఇవన్నీ మనకు తెలిసిన మనం రోజు వింటూనే ఉన్నాం. కాబట్టి దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు మార్చుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంస్థన మేము ఇంతవరకు గత 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోచింగ్లో ముఖ్యంగా ఉండటం జరిగింది. తప్పనిసరిగా జ్యోతిష్యం అనేది అందరికీ తెలియాలి, శాస్త్రం అందరికీ తెలియాలి. లేకపోతే శాస్త్రం కొంతమందికే తెలిసేటప్పటికీ అమ్మో ఇదేదో ఇప్పుడు ఇందాక జాతకంలో మనకి ద్వితీయ రాహువు, అలాగే అష్టమంలో కేతువు, గుళిక, అష్టమ కేతువు గుళిక ఉన్నారు, ఇంకేముంది చాలా అని భయపడటం జరుగుతుంది. ప్రతి దానికి సొల్యూషన్ లేదే ప్రాబ్లం లేదండి, గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే ప్రాబ్లం ఉంది కదా అని భయపడ్డామంటే ప్రాబ్లమే, మన భయపడటమే మన ప్రాబ్లం. కాబట్టి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా చేసుకోవాలి అని నిమ్మతగా ఆలోచించి కనుక చేసుకుంటే తప్పనిసరిగా మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి శాస్త్రం 10 మందికి కనుక తెలిస్తే, శాస్త్రం అంటే భయం పోతుంది, ఇది ఒక మూఢనమ్మకం, అమ్మో ఇది నమ్మకూడదు, ఇట్లాంటివన్నీ ఈ అపోహలన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి శాస్త్రం 10 మందికి తెలియాలని చెప్పి సంస్థ యొక్క ఆశయం. కాబట్టి దాని విధానంగానే మనం ఈ క్లాసులు అవన్నీ చెప్పడం జరుగుతోంది. కాబట్టి దీనికి ఒక సిలబస్, దీనికి ఒక పద్ధతి ప్రకారంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉంటే కనుక మీ యొక్క ఫోన్ నెంబర్ అవన్నీ మీ స్వయంగా కార్యాలయంలో సంప్రదించండి, మీకు అన్ని వివరాలు తెలియజేయబడతాయి. చెప్పండి. నమస్కారం, మీ పేరు? హలో హలో, మీ పేరు? మేడం మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పేరు సుబ్రహ్మణ్య జీ అనేసి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. చాలా రోజులు ఇంకా కాల్ కలవడం లేదు, ఈరోజు కలిసి చాలా సంతోషమైంది మేడం. మరి సమయాన్ని వినియోగించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి త్వరగా. మా డేట్ ఆఫ్ బర్త్ 29. డేట్ ఆఫ్ బర్త్ 29/5/1978. పుట్టిన సమయం కూడా చెప్పండి మేడం. సమయం, ఏ టైంలో పుట్టారు? టైమింగ్ వచ్చి మార్నింగ్ 6:35 మేడం. 6:35. సమస్య ఏంటో చెప్పండి. మార్నింగ్ 6:35 మేడం. ఓకే, సమస్య చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య వచ్చి జాబ్ వెళ్తున్నాను మేడం. ఉద్యోగంకి వెళ్తున్నారు, రావటం లేదంటున్నారా? ఉద్యోగం ఇబ్బందులు అంటున్నారా? చెప్తారండి, వేమూరి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం శతభిష నక్షత్రం వచ్చిందండి. ప్రస్తుతం శనిలో శుక్రుడు నడుస్తున్నాడు. మీకు మీ యొక్క జాబ్ పరంగా ఉన్న సంబంధించినందుకు దశమాంశ కొంచెం మీకు D10 చార్ట్ అంటాం దాన్ని. D10 చార్ట్ కొంచెం ప్రతికూలంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీకు జాబ్ పరంగా మీకు అనుకూలత సాధించాలంటే ముఖ్యంగా మీరు ఆదిత్య ఉదయం 1 పారాయణ చేయండి. మీ దశమాధిపతి శని కాబట్టి శనికి సంబంధించినంత వరకు దోష పరిహార ప్రక్రియలో 1 ఆచరించండి. దానితో పాటుగా మీ యొక్క జాతక పరంగా చూసుకుంటున్నప్పుడు ఒక ఎమరాల్డ్ 4 to 5 క్యారెట్స్ ఎమరాల్డ్ వేసుకోండి. తప్పనిసరిగా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈ శనిలో శుక్రుల్లో మీకు అంటే సుమారుగా 2014 జనవరి తర్వాత, సంక్రాంతి తర్వాత మీకు అనుకూలమైన సమయం ఉంది. తప్పనిసరిగా మీకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఓకే అండి. మరి మీ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతి స్త్రీ కూడా పాల్గొనవలసిన వ్రతం గురించి, నోము గురించి చెప్పారు కదా, దీనికి సంబంధించిన వివరాలు మరొకసారి వివరంగా చెప్తారా? ఈ లక్షవర్తి నోము మనం కార్తీక మాసంలో
పౌర్ణమి ముందు రోజు నుంచి అంటే 16, 17 నవంబర్ ఈ 2 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతోంది. దీనికి సంబంధించినంత వరకు పూజా సామాన్లు ఒక 41 రకాల పూజా సామాన్లు అవసరం వస్తాయి. లక్ష ఒత్తులతో పాటుగా ఆవు నెయ్యితో పాటుగా హోమద్రవ్యాలు వాళ్ళు ఇదే సామాన్లన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మందులు అవి ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది లక్ష్మీనారాయణ ప్రతిమలు అవన్నీ వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటాయి. అది విధానాలన్నీ మనం తప్పనిసరిగా కార్యాలయంలో తెలియజేయడం జరుగుతుంది. 33 కలశాలు ఇలా పూజా సామాన్లు మన 41 రకాల దాంట్లో ఈ 33 కలశాలు, దానికి సంబంధించిన జాకెట్ బట్టలు, కొబ్బరికాయలు, కొబ్బరి పళ్ళు, బోండాలు, మిగతా అవన్నీ ఆవు నెయ్యి ఇవన్నీ 41 రకాలుగా ఉన్నాయి. అవన్నీ సంస్థ చేకూరుస్తుంది. సంస్థ దాని గురించి ఈ పూజా సామాను మర్చిపోయామే అని చెప్పి మన పూజా సామాన్లు ఏం తీసుకురావాలని చెప్పి మీరు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. కేవలం దశదానాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ దశదానాల్లో సువర్ణదానము, భూదానము, గోదానము ఇట్లా ప్రత్యక్షంగా చేసుకోవచ్చు, పరోక్షంగా చేయవచ్చు. కాబట్టి ఎవరెవరి శక్తానుసారంగా నాకు శక్తి ఉన్నది నేను ఒక ఆవుని దానం చేస్తాను, నాకు శక్తి లేదు దాన్ని ప్రత్యామ్నాయంగా ఒక వెండి గోవును దానం చేస్తాను, అది కూడా శక్తి లేదు దానికి తగ్గట్టుగా ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఆ యొక్క పురోహితుడికి దక్షిణగా ఇస్తాం. ఇలా రకరకాలుగా దశదానాలు చేసుకోవచ్చు. కాబట్టి వారి శక్తానుసారం దశదానాలు వారు వచ్చిన తర్వాత లేకపోతే రాబోయే ముందు రోజు వారు డిసైడ్ చేసుకోవచ్చు. మిగిలిన పూజా సామాన్లన్నీ సంస్థ ఇవ్వటం జరుగుతోంది. ఇది ధర్మపురిలో, కరీంనగర్ జిల్లాలోని ధర్మపూర్లో యోగ నరసింహ క్షేత్రం ఏదైతే ఉన్నదో ఆ యోగ నరసింహ క్షేత్రంలో జరగబడుతోంది. ఇది టీటీడీ కళ్యాణ మండపంలో. కాబట్టి మీ యొక్క గోత్రనామాలు అవన్నీ కనుక హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు శనివారం ఉదయం 10-11 మధ్యలో కనుక కార్యాలయానికి వస్తే, చిక్కడపల్లిలో ఉన్న గ్రహవాణి జ్యోతిషాలయం కార్యాలయానికి వస్తే తప్పనిసరిగా మీకు పర్సనల్గా వివరాలు అవి తెలుసుకోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీ ఫోన్ నెంబరు, మీ పేరు, లక్ష ఒత్తుల నోము డీటెయిల్స్ అని చెప్పి SMS ఇవ్వండి. తప్పనిసరిగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీతో ఫోన్ చేసి మీకు వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని ముఖ్యంగా మనం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంలో మన సంస్థ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? భరత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/9/1992 అండి. సమయం చెప్పండి. ఉదయం మధ్యాహ్నం 1:25. మధ్యాహ్నం 1:20. సమస్య ఏంటో వేమూరి గారికి తెలియచేయండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు పుట్టిన తేదీ 7 తేదీ చెప్పారమ్మా. ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి మీరు. అదంటే మా బాబు యొక్క స్టడీస్ ఎలా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా చెప్పాలి. ఓకే, మొత్తం జాతకం గురించి కావాలి మీకు, అంతే కదా? ఇప్పుడు కుజమహర్దశ నడుస్తోంది. కుజమహర్దశ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత వీరికి రాహు మహర్దశ ఉంది. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఏదైనా కనుకుంటే దాని గురించి ప్రయత్నాలు చేయండి. తప్పనిసరిగా మంచి విదేశ యానాల్లో చేసేందుకు అవకాశం కలుగుతుంది ఇతనికి. అయితే చంద్ర గుళికలు కలిసి ఉండటం వల్ల ఆలోచన విధానాలు కొంచెం గందరగోళంగా ఉంటాయి. ముందర ఆలోచనలు స్ట్రీమ్లైన్ చేసుకోమనండి. చంద్ర, గుళిక, రాహు 3 గ్రహాలు కలపడం జరిగింది. కాబట్టి ఆలోచన విధానం ఫరమ్నెస్గా, స్టాండర్డ్గా కనుక ఉంటే కనుక ఇతనికి అన్ని విధాలుగా సవ్యమైన దిశలో వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అపసవ్య దిశలో ఆలోచనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచన విధానాన్ని ముందర స్ట్రాంగ్ చేసుకోండి. నేను ఇది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి ఎప్పుడైతే ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తాడో అప్పటికి అతనికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నవమం బాగుంది కాబట్టి ఒక రూబీ ధారణ చేయించండి. తప్పనిసరిగా ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు వీలైతే కనుక పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి. మంచిగా ఇతనికి మిగిలిన దోషాలు, ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. మరి ఈ నోముకి, వ్రతానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం, పాల్గొనవలసిన వాళ్ళు, మరి ఆసక్తి కనబరిచిన వాళ్ళు ఏ విధంగా సంప్రదించాలి మరొకసారి చెప్తారా? ఈ లక్షవర్తి నోము మనం కార్తీక మాసంలో 16, 17 తేదీ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన వరకు కొంచెం వ్యయం, ప్రయాసతో, అంగబలం, అర్థబలంతో కలిసింది. కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్స్ మనం రేపు 25వ తారీఖు లోపల నిర్ణయం చేసుకుంటే దానికి సంబంధించినంత వరకు పూజా సామాన్లు అవన్నీ మేము అరేంజ్ చేసుకోవడానికి సమయం చిక్కుతుంది. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నవారు శనివారం నాడు ఉదయం 10 నుంచి 11 లోపల కార్యాలయానికి రావచ్చు. మిగిలిన వారు వారి పేరు అలాగే ఫోన్ నెంబరు SMS కనుక ఇస్తే లక్షవత్తుల నోము అని చెప్పి మేము ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది, విధానాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపు 25వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకుని ఇది కేవలం 20 మందికి వరకు మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే 20 మందితో వాళ్ళు 20 ఫ్యామిలీస్ వాళ్ళతో పాటు వచ్చి ఒక 5గురికి మేము వసతి,
భోజన సదుపాయం కల్పజేయడం జరుగుతుంది. మిగిలిన ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కనుక ముందర మాకు తెలియజేస్తే కనుక 10 రోజుల ముందర దానికి సంబంధించిన ఏర్పాటు కూడా మేము చేయడం జరుగుతుంది. ఓకే అండి. మరి వేమూరి సూర్యనారాయణ శర్మ గారు చెప్పింది విన్నారు కదా. ప్రతి హిందూ స్త్రీ కూడా జీవితకాలంలో తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతం నోము, ఈ లక్షవర్తి నోము వ్రతము పాలు పంచిన అవకాశం కల్పిస్తున్నారు. కార్తీక పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా నవంబర్ 16, 17 తేదీల్లో దక్షిణ వాహినిగా పవిత్ర పుణ్యనది అయిన గోదావరి తీరంలో కరీంనగర్ జిల్లా యందు ధర్మపురిలో మరి ఈ కార్యక్రమాన్ని, ఈ వర్తి నోముని మరి ఎంతో విశిష్టంగా నిర్వహిస్తున్నారు. పాలు పంచిన అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి వివరాలను నమోదు చేసుకుని 20 మందికి మాత్రమే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే జ్యోతిష్య తరగతిలో పాలు పంచుకోవాలి ఆసక్తి కలవారు నేరుగా వెళ్లి కానీ వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి కానీ సంప్రదించవచ్చు.